పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఈ యొక్క అభివృద్ధిలో 80% డెవలప్మెంట్ జరగడానికి మరి ఏకైక కారణం శ్రీ శ్రేయాన్స్ డాగా గారు. శ్రేయాన్స్ సార్ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నిజంగా లోపల ఎంత ఆనందం అనిపిస్తుందో లెక్కే లేదు అసలు. ఆయన ఏజ్ కూడా చూడడానికి చిన్న పిల్లాడిలాగా ఉంటారు. ఆయన యొక్క దినచర్య ఎలా ఉంటుంది, ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది బాంబేలో, ఆయన చేసేటువంటి బిజినెస్ ఏంటి సార్? ఆనంద్, ఐఎమ్ వెరీ హ్యాపీ శ్రేయాన్స్ గారి గురించి చెప్పడం. అంటే ఒక గ్రాండ్ మాస్టర్, నాకు చాలా పర్సనల్గా చాలా క్లోజ్ ఫ్రెండ్. మేము 2003లో కలిసినప్పుడే ఫస్ట్ ఇన్సిడెంట్లోనే వీ ఫెల్ట్ సమ్ కనెక్షన్. సోల్ ఫ్యామిలీ, సోల్ గ్రూప్, సోల్ క్లాన్, సోల్ నేషన్, సోల్ గ్రాండ్ నేషన్ 5 ఉన్నాయి, రైట్? సోల్ ఫ్యామిలీ అంటే 7 మెంబర్స్ అనుకుంటా. నేను ఎప్పుడు అనుకుంటాను నాకున్నటువంటి నా 7 మెంబర్స్లో ఆయన ఒకటి అనుకుంటాను. ఓకే, 7 మెంబర్స్ ఆఫ్ సోల్ ఫ్యామిలీ అని ఉంటుంది. అందులో మనకేంటి ఒక హాఫ్ మెంబర్స్ లైఫ్ తీసుకొని ఉంటారు, హాఫ్ మెంబర్స్ వేరేగా ఉండొచ్చు. ఇప్పుడు హాఫ్ మెంబర్స్ లైఫ్ తీసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పీపుల్లో నాకు శ్రేయాన్స్ డాగా గారు నాకు ఒక సోల్ ఫ్యామిలీ మెంబర్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను నా జీవితంలో చేసిన ఎన్నో విషయాల్లో నా జర్నీలో ఆయన యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉన్నారు కాబట్టి. అయితే పిరమిడ్ వ్యాలీ అవన్నీ నా సినోవి బిజినెస్ పరంగా కానీ ఒక ఫ్రెండ్షిప్గా ఫ్రెండ్లీ కానీ వీ జర్నీ టుగెదర్ 2003 నుంచి ఇన్స్టాంటేనియస్గా మనం కనెక్ట్ అవుతాం, రైట్? సో ఆ విధంగా దెన్ వీ బికేమ్ వెరీ క్లోజ్. సో థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. సో హీఈస్ యూనో ఆయన చాలా యంగ్ బాయ్గా ఉన్నప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 21 or 23 టఫెస్ట్ పీరియడ్లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆయిల్ బిజినెస్ది ఇన్ ఏ వెరీ డైర్ స్ట్రేట్స్, అంటే ఆల్మోస్ట్ మూతపడే టైం దీనిలో ఉన్న స్టేజ్లో యంగ్ బాయ్గా ఈజ్ ఎల్డెస్ట్ కాబట్టి ఆయనకి ఆ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది అప్పట్లో. ఓకే, ఫాదర్ చనిపోతే యంగ్ బాయ్గా ఉన్నప్పుడు జస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి ఉంటాడు, చేసి బిజినెస్ తీసుకోవాల్సి వచ్చింది. జస్ట్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఎడ్యుకేషన్ అయిన తర్వాత అది కూడా ఏది మూతపడుతున్న బిజినెస్, అదేదో గ్రోత్ ఉన్న బిజినెస్ కాదు, ఫుల్ ప్రెషర్ అంట. అప్పట్లో చెప్తుంటే చాలా సీరియస్ చెప్పినప్పుడు ఆ ప్రెషరు, ఆ గ్రీఫ్ ఉండడంతో అన్నీ ఉంటప్పుడు మనకు తెలుసు సైకోసమాటిక్ ఉంటుంది. ఆయనకి అప్పుడు టీబీ రావడం, ఆ టైంలో పూర్తిగా గ్రీఫ్లో ఉన్నాడు. అంత చిన్న ఏజ్లో ఫాదర్ చనిపోయారు. బిజినెస్ చూస్తే హెవీ దీంతో ఉన్నప్పుడు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ బాగా పూర్తిగా ఎన్నో నెలలు అన్నిటికంటే ఫాదర్ చనిపోయాడన్న బాధ ఉంటుంది. ఆ గ్రీఫ్లో తను టీబీ వచ్చింది. టీబీ వచ్చినప్పుడు ఇంకా ఇదైపోయాడు. అటువంటి టైంలో పత్రి సార్ కనెక్ట్ అవ్వడం అంటే ఎక్కడ పత్రి సారు, అక్కడ కర్నూలులో ఉన్న సార్ ఏమో అక్కడ బాంబేలో వెళ్ళి ఎవరో కాకుండా శ్రేయాన్స్ గారి సిస్టర్ ద్వారా, అప్పుడు సార్ సిస్టర్ని ఎప్పుడో కలిశారంటే ఎక్కడో లవీనా బల్దోటా ద్వారా ఆయన శ్రేయాన్స్ గారిని కలవటము. కలిసినప్పుడు సార్ జస్ట్ ఒకసారి సిట్టింగ్లోనేమో విజువలైజేషన్ బుక్ ఒకటి ఇచ్చి, క్రియేటివ్ విజువలైజేషన్ బుక్ ఇచ్చి ధ్యానం గురించి చెప్పి నువ్వు 2 చేయి అయిపోతుందంటే అన్నీ వదిలి ఆ మాటతోటి టక్కని అక్కడ పట్టుకొని చుట్టుపక్కల ఎవరు ధ్యానం చేస్తారంటే ఎవరు చేయరు, ఫ్యామిలీలో చేయరు, చుట్టుపక్కల ఎవరు చేయరు. అటువంటిది ఏమీ లేకుండా ఈ ఎవరో ఎక్కడి నుంచో వచ్చినట్టు ఒక మాస్టరు. అప్పుడు కూడా సార్ ఇంకా 98లో అంటే అది 98లో సార్ ప్యాంట్ షర్ట్ వేసుకునేవారా లేకపోతే గడ్డం పెట్టి? అవును, జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకునేవారు. ఈరోజు ఎవరైనా సార్ని చూస్తే చాలా ఒక మెడిటేషన్ చేయాలనిపిస్తుంది, ఒక గురువు భావన వస్తుంది. అప్పుడు అలా ఉండటం కూడా తెలియదు. అటువంటిది ప్లేస్ కాని ప్లేస్లో వెళ్ళి తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసి శ్రేయాన్స్ చెప్తాడు ఒక 30 to 45 డేస్లో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ టీబీ పూర్తిగా పోయింది. సో అని ఓన్లీ ధ్యానం చేసి గంటలు ధ్యానం చేశాడు. ఓకే, అక్కడే తెలిసిపోతుంది ఏదో ఒక ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. ఈజ్ నాట్ ఏదో ఒక డబ్బులు పర్సన్ మనీ కాదు, ఇట్స్ ఎ డిఫరెంట్ పర్సన్. అంత స్టేజ్లో ధ్యానాన్ని తీసుకొని ఒక యంగ్ బాయ్గా తీసుకొని, మళ్ళీ ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ కూడా కాదు, యంగ్ బాయ్గా అన్నీ ట్రై చేయలేదు ఇంకాను. అప్పటికే ఇంకా ఏదో మెడికేషన్ తీసుకోమన్నారు, కానీ ఇది ఏదో ఇలాగ మాస్టర్ చెప్పడము తీసుకొని ఆ క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్ వాడుతూ నేను అంతా బాగా అద్భుతంగా బాగున్నానని చెప్పేసి విజువలైజేషన్ వాడుకుంటూ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయటము, టీబీ క్యూర్ చేసుకున్న వెంటనే ఇంకా పూర్తిగా ఇందులో ఏదో ఉందరా అని చెప్పేసి ఆ రోజు ఆయన డెసిషన్ తీసుకున్నారట. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరికీ ఇవ్వాలని చెప్పేసి. ఓకే, సో ఆ విధంగా శ్రేయాన్స్ జర్నీ స్టార్ట్ అయింది ఒక యంగ్ మాస్టర్గా. ఆ టీబీని హీల్ చేసుకున్న తర్వాత దెన్ శ్రేయాన్స్ చెప్తాడు ఇమ్మీడియట్గా బిజినెస్ కోసం వెళ్ళినప్పుడు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాను కదా, ఎప్పుడైతే పాజిటివ్గా కాన్ఫిడెన్స్ బయటకు వచ్చాడు హెల్త్ పరంగాను ఇమీడియట్గా గ్రీఫ్ పోయి బయటకు వచ్చిన వెంటనే దెన్
ఒక తనకి నెక్స్ట్ బిజినెస్ డీలింగ్లో వితిన్ 6 monthsలో 2 కోట్ల రూపాయలు తనకి అవసరం ఏదో ఉంది ఈ ప్రాజెక్ట్ని వాళ్ళ కంపెనీని రీస్టార్ట్ చేయించడానికి. 2 కోట్లు అవసరం అంటే తన దగ్గర చూస్తే ఏమీ లేవు, కానీ ఒక ధ్యానం పవర్తో బిలీవ్ చేసి 1 నెల నేను అడ్వాన్స్ తీసుకుందాం అనుకున్నాడు. ఎవరికైతే సప్లై చేయబోతున్నాడో వాళ్ళని అడ్వాన్స్ అడుగుదాము, చూద్దాము అడ్వాన్స్ ఎందుకు ఎవరు అని చెప్పేసి అడిగితే అనుకున్నట్టుగా వాళ్ళు 2 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. వాళ్ళు అప్పు కదా, అడ్వాన్స్ ఇచ్చారు. వావ్. చాలాగా వాళ్ళ బిజినెస్లో అసలు అడ్వాన్స్ ఎవరంట, మెటీరియల్ వెళ్ళిన తర్వాత ఇస్తారు కానీ మెటీరియల్ ముందు అంత ఎవరంట అసలు. ఓకే. కానీ ఆ ధ్యానం పవర్ తోటి దాన్ని వాళ్ళని అడగటము, వాళ్ళు దానికి అడ్వాన్స్ ఇవ్వటము, అది తీసుకుని బిజినెస్ని దాన్ని రొటేట్ చేయడానికి ఉపయోగించటము. ఇప్పుడు కూడా జోక్ చేస్తుంటాడు, నేను ఆ రోజు 2 కోట్లు అడిగాను, 10 కోట్లు అడిగి ఉండాల్సిన 10 కోట్లు ఇంకా తొందరగా లేవని చెప్పి. అంతగా స్ట్రాంగ్గా మెడిటేషన్ పవర్ని వాడి డబ్బులు ఏమీ లేకపోయినా యంగ్ బాయ్ కదా, 23 years, రైట్, 6 monthsలో జరిగిన తర్వాత లుక్ ఎట్ ద పవర్ అంటే సో ఈ హ్యాస్ సమ్ పవర్. మెడిటేషన్ని చక్కగా ఆ ప్లేస్లో యూజ్ చేశాడు. అంటే విన్నాడు సార్ దగ్గర నుంచి ఏదైనా సాధించి వచ్చినటువంటి ఇది ఉంది. హీలింగ్ చేసుకున్నాడు. అది హీలింగ్ చేసుకున్నప్పుడు చుట్టుపక్కల అందరూ చెప్పేది ఏంటంటే మెడిసిన్ ద్వారా చేసుకోవాలనేది హీలింగ్ చేసుకోగలిగాడు. బాధలోంచి పూర్తిగా రాగలిగాడు, రైట్. సో ఈ హ్యాడ్ ట్రెమండస్ కాన్ఫిడెన్స్. ఆ బుక్ చదివితే అంతా విజువలైజేషన్ ద్వారా ఏదైనా సాధించుకోవచ్చు అని ఉంది. ప్రతిసారి కూడా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మెడిటేషన్ ప్లస్ విజువలైజేషన్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్, రైట్. మెడిటేషన్ నుండి విజువలైజేషన్ చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది. సో అది ఉపయోగించి ప్రిన్సిపల్స్. సో ఆ విధంగా ఇంకా స్ట్రెంత్ దానికి మెడిటేషన్ మీద బిలీఫ్ అయ్యి ఇంకా అప్పటి నుంచి పూర్తిగా ఇంకా సార్కి వర్క్ చేయడానికి చేస్తూ శ్రేయాన్స్ దాగా గారు. సో బిజినెస్ అప్పటి నుంచి చెప్తాడు, నా బిజినెస్ అప్పటి నుంచి అలా పెరుగుతూ వచ్చింది. తనకి బిజినెస్ పెరుగుతూ రావడము ఇలాగ ప్రతి చోట కూడా ఈ ఒక అవుట్ స్పోకెన్ అయిపోయాడు. మెడిటేషన్ ద్వారాను ఒక 10 మందితోటి ఈజీగా మాట్లాడడం ఇంకా ఎక్కువగా నేర్చుకొని ఆ రోజు ఆయన బిజినెస్ లెస్ దాన్ few tens of crores బిజినెస్ ఉండొచ్చు. ఈరోజు ఇట్ మూవ్డ్ ఇన్ టు thousands of crores ఫ్రమ్ ఎ బిజినెస్ పర్స్పెక్టివ్. ఓకే, ఇదంతా 98 to 20 years జర్నీలో ఈజ్ బిల్డ్ ఇట్ అప్ 100 times more అనుకోవాలి, లేకపోతే 30 times more, 30, 40 ఎంతైనా కూడా ఎంత సో మెనీ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటాం దాని బిజినెస్లో. ఓకే, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ బిజినెస్ గ్రో చేసుకుంటూ ఎక్స్పాండ్ అవుతూ వాళ్ళ బ్రదర్స్ అందరితో కూడా నాకు దేర్ ఆల్ బ్రదర్స్ టుగెదర్. వాళ్ళందరికీ హీఈస్ ది ఒక స్ట్రాంగ్ పిల్లర్, విజనరీ. వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇస్తూ వాళ్ళందరినీ ఆజాద్ పాత్రలో తీసుకొచ్చి వాళ్ళ హోల్ ఫ్యామిలీ టుడే మెడిటేట్స్. మా ఫ్యామిలీ ఎంతంటే వాళ్ళది ఇంకా నార్త్ ఇండియాలో బిగ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీస్. దే ఆల్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ సచ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ శ్రేయాన్స్ అండ్ లవీనా బల్దోటా వాళ్ళ సిస్టర్ కూడా. ఇద్దరు కూడా జెమ్స్ ఆఫ్ మాస్టర్స్ ఇన్ దేర్ ఓన్ వే, గెట్. సో అందరూ కూడా రావడము. సో బిజినెస్ని శ్రేయాన్స్ చేస్తూ నాకు ఎలా కనెక్షన్ అంటే రిస్క్ టేకింగ్ ఎక్కువ శ్రేయాన్స్. సో రిస్క్ టేకింగ్లో భాగంగా ఈ ఐటీ అనేది దానికి ఒక ఐడియా లేకపోయినా ఒక మెయిల్ కూడా రాయడానికి శ్రేయాన్స్ ఎప్పుడు కూడా 1 line మెయిల్ రాసేవాడు. ఎంతమంది అయితే 1 line మెయిల్, అంతే, మెయిల్ కూడా రాయడు, ఓన్లీ ఎస్ఎంఎస్లో వాట్సాప్ మెసేజ్ ఉండేది. అటువంటిది ఐటీలోకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, నేను ఐటీ కంప్యూటర్స్ దీంట్లో. సో మా కంపెనీలోకి అవసరం పడినప్పుడు ఒక కొత్త ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నప్పుడు నేను ఒకసారి చెప్తే ఓకే నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఐమ్ రెడీ. సో అప్పటికి చాలా వర్క్ చేస్తాం పిరమిడ్ వ్యాలీలో. సో వర్క్ చేసాం కాబట్టి కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు ఉంటే నేను రెడీ, నాకు ఐటీ గురించి తెలియదు బట్ ఐ విల్ ట్రస్ట్ యూ అని చెప్పేసి ఆయన దీంట్లోకి రావడము, ఇన్వెస్ట్ చేయడం ద్వారా మేము ఒకటి అనుకున్నాం, దీని నుంచి వచ్చినట్టు మనీ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మనీ నా పరంగా నాకేమొచ్చినా నేను ఆధ్యాత్మికంగా ఖర్చు పెడతాను నాకు. ఆయన కూడా మైండ్లో ఆయన ఒక నెంబర్ ఫిక్స్ చేసుకున్నాడు, దీని నుంచి వచ్చిన ఒక 20% పూర్తిగా నేను స్పిరిచువల్ దీనికే స్పెండ్ చేస్తాను. అలాగ జరిగిన తర్వాత సెనోవి అక్విజిషన్ 2016లో అవ్వటము, దాని తర్వాత యాజ్ అన్ ఇన్వెస్టర్ ఆయనకి మ్యాక్సిమం మంచి రిటర్న్స్ యాజ్ అ కంపెనీ నుంచి ఆయనకి రిటర్న్స్ రావడము. సో దానిలో భాగంగా ఈ స్పెండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 12+ crores, 13 crores మనీ హెస్ బీన్ ఇన్వెస్టెడ్ ఇన్ టు ఈ స్టార్లైట్ అండ్ అకామిడేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కూర్చున్న ఈ స్టార్లైట్ అకామిడేషన్ ఇది మనకు 5-star హోటల్ రేంజ్లో తలపింపేస్తుంటుంది. ఎందుకు? ఏదో డబ్బులు ఉన్నా చేయడం కాదు, బికాజ్ ఆల్వేస్ బిలీవ్డ్ సార్వేషన్ ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్. స్పిరిచువాలిటీ అనేది కేవలం అన్నీ సాక్రిఫైస్ చేసుకుని కంఫర్ట్ లేకుండా ఉండడం అనేది కాదు కదా. ఎస్ సార్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ ఆధ్యాత్మికత. అల్టిమేట్లీ మన సోర్స్, వీఆర్ ద సోర్స్. యాజ్ సోర్స్గా పూర్ణాత్మగా మనము నాలో ఉన్నటువంటి ఒక ఈ గొప్ప
నా పవర్ ఏంటి అని తెలుసుకోవడం కోసం పూర్ణాత్మ ఎక్స్ప్లోర్ చేస్తుంది. నీ ద్వారా, నా ద్వారా, శ్రేయాస్ దాగా ద్వారా, మోడీ ద్వారా, లేకపోతే ధీరుభాయ్ అంబానీ గారి ద్వారా, నాకు అందరి ద్వారా ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ మూవీ స్టార్స్ ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. సో అయితే ఆధ్యాత్మికత అంటే అన్నీ కట్ చేసుకొని ఒక ఎప్పుడు గుడిసెలోనో ఒక దీంట్లో ఉండాల్సిన నెసరీ లేదు. మంచి ఫుడ్ ఉండాలి, మంచి స్లీప్ ఉండాలి. ఈజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. ఎస్, అన్ని రకాల ఎక్స్పీరియన్స్లు చేస్తేనే కదా. సో దట్ మీన్స్ డార్మెటరీ అకామిడేషన్ ఈజ్ నెససరీ. అలాగే దోజ్ హు ఆర్ యూస్ టు వాట్ ఎవర్ అకామిడేషన్, వాళ్ళకి కంఫర్ట్ ఏదనుకుంటే అది అల్టిమేట్గా ఒకసారి పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఎవరైనా కూడా సో వాళ్ళు ఒక గుడిసెలో ఉండమంటే ఉండగలుగుతారు. అలాగని చెప్పేసి ఇప్పుడు మామూలుగా అన్నం తింటాము, అలాగని రసగుల్లా ఉంటే రసగుల్లా వద్దనుకోము. రెండు ఉంటాయి. అది రసగుల్లా లేకపోతే జీవితం లేదనుకోము. అలాగే చెప్పేసి రసగుల్లా వద్దు, డబ్బులు వేస్ట్ అవుతే దానివల్ల అన్నెసరీ అనుకొని మనం పక్కన పెట్టాం. బికాజ్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ ఎవ్రీథింగ్. ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్, ఈ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. ఇది లేకపోతే అది లేదని కాదు, ఆ రెండు ఉన్నాయి. సో దట్స్ వై ప్రతిసారి చెప్తారు ద టేస్ట్ బడ్స్ ఆర్ దేర్ టు ఎంజాయ్ ఫుడ్. సో ఈట్ ఎనీథింగ్ except non-vegetarian, which is we cannot harm other animals, but everything else is eat in moderation, but enjoy the comforts of life, then experience, live life. Everybody has a purpose, a design and the design prakara. So when we want to attract international masters, national masters, people who have a certain lifestyle, whatever, so we will create accommodation of all kinds. ఈరోజు మనం ఏం స్పెషల్గా ఏం చేయలేదు. ఇఫ్ యూ గోయింగ్ టు ఈషా ఫౌండేషన్, యూ గోయింగ్ టు శ్రీ శ్రీ ఫౌండేషన్, యూ గోయింగ్ టు రిషికేష్ ఆశ్రమ్స్, ఎవ్రీ ఆశ్రమ్ caters to everybody's needs. It is not any luxury anything. It is a need to a level that is what some people respond to. Ante. So ఆ విధంగా ఒక ఇంటర్నేషనల్ దీంట్లో we want to attract everybody అనే ఉద్దేశంతో ఆ విధంగా క్రియేట్ చేసిన స్టార్లైట్ అకామిడేషన్ అంతే. అంతేకాని ఇట్స్ నాట్ లగ్జరీ అండ్ కాదు, రైట్? సో శ్రేయాన్స్ దాగా గారు బిజినెస్లో హీ ఈజ్ అ వెరీ వెరీ ఇంటెలిజెంట్. యూ కెన్ నో అట్ ది ఏజ్ ఆఫ్ 23 నుంచి now he is still 5 years younger to me. Okay, so he is probably 45-46 years. 46 ఉందా సార్ ఆయనకి ఏజ్? కనిపించదు కదా, యంగ్ బాయ్ లాగా ఉంటాడు. పవర్ ఆఫ్ మెడిటేషన్, రైట్? యాంటీ ఏజింగ్. ఓకే. 46 అంటే యాంటీ ఏజింగ్ అనే పదానికి నిలువెత్తు రూపం చెప్పొచ్చు ఆయన్ని. సో ఈజ్ గ్రోన్ హిస్ బిజినెస్ సో మచ్, షూడ్ బిజినెస్ మ్యాన్. సో ఎవ్రీ penny he knows how to invest and reinvest. So he has some businesses, కమాడిటీస్లోని ఆయిల్స్ బిజినెస్, సమ్ రియల్ ఎస్టేట్ ఉంది, అగ్రో సీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐటీలోకి సినవి తర్వాత ఇన్వెస్ట్మెంట్ సమ్ ఐటీ ఫీల్డ్లో కూడా కంప్యూటర్ హార్డ్వేర్ చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఫైనాన్షియల్ సర్వీసెస్లో వాళ్ళ బ్రదర్ వరుణ్ డాగా చేస్తుంటాడు. సో దే ఆర్ ఇన్ టు రేంజ్ ఆఫ్ బిజినెస్. దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అగ్రికల్చరల్ బేస్ ఇన్ బెతుల్. సో దే డూ సమ్ అగ్రికల్చర్ అండ్ సమ్ సోయా అండ్ అదర్ థింగ్స్. సో యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఈజ్ shrewd, బట్ దెన్ యాజ్ ఎ స్పిరిచువల్ మాస్టర్ ఎంత బిజినెస్ అంటే ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఈ మధ్య బుద్ధా సీఈఓ క్వాంటమ్ ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసిన ప్రతిసారి ఇచ్చారు నేను బుద్ధా సీఈఓ. బుద్ధాగా ఉండగలగాలి, ఒక సీఈఓగా ఉండగలగాలి, రెండూ చేయగలగాలి. అంటే మెటీరియల్లో లైఫ్లో సీఈఓ ఈజ్ హైయెస్ట్ ప్రతిరూపం, అలాగే స్పిరిచువాలిటీలో బుద్ధ, రెండిటిగా ఒక పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా చేస్తారంటే శ్రేయాస్ దాగా ఈజ్ లైక్ దట్. దానికి ఒక మెటీరియల్గా ఒక ఎంజాయ్మెంట్, హాలిడే ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి ఎంత హాలిడే టైం ఇస్తాడో అలాగే స్పిరిచువల్గా కూడా పూర్తిగా ప్రోగ్రెస్కి అక్కడ దానికి ఒక 10 రోజులు ఇచ్చినట్టు ఇలాగే 10 రోజులు ఆయన అంతా ఆయన యాక్చువల్గా లండన్ వెళ్ళిపోతాడు, కాలిఫోర్నియా వెళ్ళిపోతాడు, ఇది ఒక కాన్ఫరెన్స్లో అటెండ్ అయిపోతుంటాడు, స్పిరిచువల్ కాన్ఫరెన్స్లో కూడా తనంతా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటాడు. ఎన్నో డివైస్లు వస్తాయి, ఎనర్జీ డివైస్ అని టైం పెడతాడు. టైం పెట్టి దాని మీద ఎప్పుడు ఇంట్లో బోల్డ్ అండ్ డివైస్లు ఉంటాయి, గ్యాడ్జెట్స్. ఓకే, అన్ని రకాలు కొత్త లేటెస్ట్ స్పిరిచువల్లో లేటెస్ట్ ఎనర్జీ డివైస్ ఏమొచ్చాయో అన్నీ కూడా ఇంట్లో ఉంటాయి. కొన్ని దానికి నైట్ టైము అందరూ పడుకుని పోయిన తర్వాత వాటి మీద ఎలా టైం స్పెండ్ చేసి ఇదేంటి అదేంటి, దాన్ని ఏ విధంగా మన వ్యాలీలో కానీ ఎక్కడ కానీ వాడచ్చు, దానిలో ఉపయోగం ఏంటి అన్నీ కొత్త టెక్నాలజీస్ కూడా తెలుసుకోవడం బాగా ఇంట్రెస్ట్. సో టైం పెడతాడు. అలాగే దాని గురించి తెలుసుకోవాలంటే వర్క్షాప్ అయిందంటే లండన్ అంటే వెళ్ళిపోతాడు. సో టైము పర్సనల్గా ఇస్తాడు, అలాగే స్పిరిచువల్గా కూడా చాలా టైం ఇస్తాడు. ఆయనకి బాంబే టు బెంగళూరు ఉన్నట్లుంటుందేమో, లండన్కి వెళ్ళడం, కాలిఫోర్నియాకి వెళ్ళడం, వాట్ ఎవర్ దట్ మే బి, రైట్? బట్ ఈ ఈజ్ డూయింగ్ ఇట్. ఓకే, గ్రేట్ సార్. మనీ నిజంగా ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఫర్ హిమ్, బికాస్ దట్స్ వాట్ ఐవ్ సీన్. హీ హ్యాస్ ఎ బిగ్గర్ పర్పస్. సో shrewd బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పుడు ఐ నో హౌ హీ స్పెండ్స్, హౌ ఇన్వెస్ట్ మనీ. అయినా యాజ్ ఎ ఫ్యామిలీ కానీ ఆయన ఇండివిజువల్గా నాకు తెలిసింది చాలాసార్లు, బికాజ్ ఐ మెట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. వాళ్ళందరికీ వెన్ దే నాట్ ఫుల్లీ కన్విన్స్డ్
ఫుల్లీ కన్విన్స్ అవ్వలేదు వాళ్ళు ఇంకా పూర్తిగా ఆధ్యాత్మికలోకి. మేము ఎలాగైతే డాక్టర్ జీకేని ఇనిషియల్గా చాలా డిస్కస్ చేసుకుంటూ వచ్చామో అలాగా ఐ హావ్ సీన్ వెన్ దే నాట్ కన్విన్స్డ్ బట్ హీస్ ఏదో విధంగా ఏదో మార్గంగా కొంత డబ్బులు తీసాను ఇంకో విధంగా ఏదో మొత్తానికి చేస్తూ ఇక్కడికి పిరమిడ్ వ్యాలీకి డబ్బులు ఇవ్వటము. దాన్ని పూర్తిగా ఇంటెన్షన్ ఏంటంటే అగైన్ ఒక స్టూడెంట్ బిజినెస్ మ్యాన్ ఒక ₹1,00,00,000 ఉన్నాయంటే దాని నుంచి ఒక 5 కోట్లు నేను సంవత్సరం రోజుల్లో తీయగలను అనే వ్యక్తి ₹1,00,00,000 కోటిగా ఉంటాయి, లేకపోతే అసలు ఏమీ ఉండకపోవచ్చు అన్నటువంటి తీసుకొచ్చి పెడతారు. ఎందుకు పెడతారు? దే హ్యావ్ పర్పస్. అదొక సాటిస్ఫాక్షన్. ఆ పర్పస్ కోసం అని చెప్పేసి దిస్ ఈజ్ ఏ స్పిరిచువాలిటీలో ఆయనకి మెడిటేషన్ ద్వారా సో బిలీవ్డ్ ఇట్ సో హ్యూజ్లీ. అందుకని దానికి ఎంతైనా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆల్వేస్ కెప్ట్ హిస్ టైమ్ మనీ ఫర్ స్పిరిచువాలిటీ సిగ్నిఫికెంట్లీ ఇన్ హిస్ లైఫ్. తన్ మన్ ధన్ ఒక పోర్షన్ ఈజ్ ఫర్ హిమ్ ఇస్ ద డీప్ ఇన్సైడ్ ఈజ్ అ స్పిరిచువల్ మాస్టర్. అవుట్ సైడ్ ఎస్ హీఈస్ డూయింగ్ దట్ రోల్. అందుకనే ఈరోజు ఎంత టైం ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ టీచింగ్, రైట్? ఎప్పుడు చెప్తుండేవాడు 40 years కల్లా నేను బయటకు వచ్చేస్తానని చెప్పేసి. ఇప్పుడు 45 వచ్చింది. నాకు తెలిసి మహా అయితే ఇంకా 1-2 yearsలో హీ విల్ ఆల్సో బికమ్ ఫుల్ టైమ్ స్పిరిచువల్ టీచింగ్ అది చేస్తాడు. పక్కా ఐఎమ్ షూర్ హీల్ కమ్ అవుట్. ఓకే. ఆల్రెడీ హీస్ రెడ్యూస్డ్ సమ్ ఆఫ్ హిజ్ డైలీ ఎంగేజ్మెంట్స్ ఇన్ టు ది బిజినెస్. ఆల్రెడీ రెడ్యూస్డ్ నాకు తెలుస్తుంది. ఇంకా కొద్దిగా మిగిలిన వాటిలో కూడా స్లోగా అడ్వైజరీలోకి వచ్చేస్తాడని అనుకుంటున్నాను. వచ్చేస్తాడు కూడా. హీస్ గాట్ దట్ ఇంటెన్షన్. హీ వాంట్స్ టు కమ్ అవుట్. సో దట్ ఈస్ హిస్ బిజినెస్ థింగ్. వెరీ కేరింగ్ పర్సన్. నాకు బాగా నచ్చేది శ్రేయాన్స్లో హంబల్నెస్. మనీ ఎంత ఉంది, లైఫ్ స్టైల్ ఏముంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మిక్సింగ్ విత్ పీపుల్ ఇస్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్, హంబుల్. నాకు అనిపించడు కదా. అవును సార్. అంత బిజినెస్లు రన్ చేస్తున్నట్టు అసలు కనిపించడు ఎవరికి చూస్తే. చిన్న బాయ్ అనుకుంటాం. అవును సార్. ఇవి ధ్యాన చక్రకు వస్తే చూస్తే నార్మల్గా అలా తిరిగేస్తుంటాడు అంతే, రైట్? ఎలా తిరుగుతాడు, అక్కడికి వెళ్తాడు, ఆ స్టాల్కి వెళ్తాడు, చూస్తాడు, ప్రతిదీ ఇన్నోవేటివ్గా ఎగ్జర్వ్ చేస్తుంటాడు. హంబుల్, గ్రేట్ హార్ట్. మన పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అంటే ఫస్ట్ టైం బిగ్గెస్ట్ పిరమిడ్ మనం బిల్డ్ చేసుకున్నటువంటి మెగా పిరమిడ్. తన పూర్తి ధనాన్ని ఇంతగా ఆయన స్పెండ్ చేస్తున్నారు. ఈయన పాస్ట్ ఈ పిరమిడ్కి రిలేటెడ్గా ఏదైనా ఉంటుందా సార్? చాలా మంచి క్వశ్చన్ అడిగావు ఆనంద్. పత్రి సార్ సా ఇన్ హిజ్ విజన్స్ ప్లస్ శ్రేయాన్స్ తన ఓన్ ఎక్స్పీరియన్స్ల ద్వారా, అలాగే నాకు రఫ్గా సమ్ జీఫెస్ టైంలో అంటే 2008-10 టైంలో ఎవరు చెప్పారో గుర్తులేదు, సంబడీస్ ఎక్స్పీరియన్స్ ద్వారా కొలాబరేట్ అయింది ఏంటంటే శ్రేయాన్స్ ఆయన పాస్ట్లో ఈజ్ ఎ ఫారో. ఈజిప్షియన్ కింగ్ని ఫారోస్ అంటారు. ఆయన ఒక ఫారోగా అక్కడ ఈజిప్షియన్ దీంట్లో ఒక ఫారోగా ఉండి అప్పట్లో ఒక పిరమిడ్స్ని బిల్డ్ చేయడానికి ఈ వాజ్ ఏ కీ మెంబర్ ఆఫ్ సమ్ పిరమిడ్స్ దోస్ డేస్ బికాజ్ ఈజిప్షియన్స్ బిల్ట్ ఎ లాట్ ఆఫ్ పిరమిడ్స్. గిజా పిరమిడ్స్ కావు, అక్కడ చాలా ఉన్నాయి బరీడ్ చేసినవి అని కనిపించిన పిరమిడ్స్ అన్నీ కూడా. సో ఆయన ఆ పిరమిడ్స్ పార్టిసిపేషన్లో ఈ వాజ్ ఎ కీ పార్టిసిపెంట్ దట్ టైమ్. ఓకే. దట్స్ వై హీ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ టు సో మెనీ పిరమిడ్స్. పిరమిడ్ వ్యాలీ పిరమిడ్తో పాటుగా ఎవరు డబ్బులు అడిగినా కూడా, ఈవెన్ హైదరాబాద్ పిరమిడ్ కూడా ఈ సెంట్ లాట్ ఆఫ్ మనీ. లాస్ట్ టైం 50-60 lakhs ఐ థింక్ డొనేటెడ్ ఇన్ 2011లోనో 12లోనో గుర్తులేదు నాకు, 12లో ఐ థింక్ డొనేటెడ్ దేర్. అలెక్స్ ఆర్బిటర్ గారు ఫిలిప్పీన్స్లో కడితే పిరమిడ్కి దానికి 12 lakhs డొనేట్ చేశాడు. ఫిలిప్పీన్స్లో పిరమిడ్ ఈజ్ దేర్. ఇట్స్ కాల్డ్ పిరమిడ్ లైట్ ఆఫ్ ఏషియా ఆర్ సంథింగ్. ఓకే, ఫిలిప్పీన్స్ అలెక్స్ ఆర్బిటర్ ఆశ్రమంలో ఉంది ఒక పిరమిడ్. దానికి కానీ బెతుల్లో ఈజ్ బిల్ట్ ఎ బ్యూటిఫుల్ పిరమిడ్. బెతుల్లో ఇట్స్ ఎ బిగ్ 70x70 పిరమిడ్. బ్యూటిఫుల్ ఆశ్రమం క్రియేట్ చేస్తారు అక్కడ. ఓకే, బెతుల్లో. సో దట్ ఈస్ దేర్. మెనీ పిరమిడ్స్. లడాక్ పిరమిడ్కి శ్రేయాన్స్ గారు మేము కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఈ కాంట్రిబ్యూటెడ్ లే లడాక్ పిరమిడ్ కానీ సో మెనీ పిరమిడ్స్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్. నేను మామూలుగా మనం పిరమిడ్ మాస్టర్స్ కూడా ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయడానికి అడిగినప్పుడు కూడా ఈజ్ కాంట్రిబ్యూటెడ్ దెమ్ ఆల్వేస్ గివెన్. సో ఈజ్ ఎ మ్యాన్, ఈ నోస్ దట్ హిస్ పర్పస్ ఈజ్ టు బిల్డ్ పిరమిడ్స్. బాంబేలో ఆ మిలింద పిరమిడ్కి కానీ అలాగా. అండ్ మోర్ ఓవర్ లైఫ్ యూనివర్సిటీ పిరమిడ్, శ్రేయాన్స్ డాగా పిరమిడ్ న్యూటన్ గారు దానికి డొనేట్ చేసి డైరెక్ట్గా డొనేటెడ్ సమ్ 16 lakhs ఆర్ సంథింగ్ రిక్వైర్డ్ దానికి. సో అప్పుడు ఆ పిరమిడ్ అది అలా రెడీగా బిల్డ్ అయింది, రైట్? ఇంకా ఒకటా రెండని కాదు, సో మెనీ పిరమిడ్స్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్. సో ఒకటి గత జన్మల ప్రకారం శ్రేయాన్స్ గారు, బై ద వే శ్రేయాన్స్ అంటే జైన్స్లో ద శ్రేయాన్స్ మీన్స్ వన్ ఆఫ్ ద వాట్ యూ కాల్ దెమ్ తీర్థాంకర్స్. శ్రేయాన్స్ ఈజ్ వన్ ఆఫ్ 30th తీర్థాంకర్.
సో ద నేమ్ ఆల్సో మీన్స్ దట్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద గురూస్ అనమాట. ఓకే. శ్రేయాన్స్ మీన్స్ దట్, నాకు కూడా మంచిగా తెలిసింది. సో శ్రేయాన్స్ పాస్ట్గా ఒక ఈజిప్షియన్ కనెక్షన్ అయితే ఉందని క్లియర్గా దట్ హీ ఆల్సో నోస్. ఓకే. సో ఈజ్ కంట్రిబ్యూటింగ్ అ లాట్ ఇన్ టు దిస్ స్పిరిచువల్ సైడ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మూమెంట్, ఐ థింక్ మనం చాలాసార్లు ప్రతిసారి ద్వారా విన్నాం, రైట్? మొదటి నుంచి టికెట్ల నుంచి, ఫ్యామిలీ పర్సనల్ నీడ్స్ నుంచి, పిఎస్ఎస్ మూమెంట్, వేరియస్ ప్రాజెక్ట్ సపోర్ట్ గురించి చెప్తూ ఎంతైనా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఎవ్రీ టైమ్ సార్ వెంట ఇన్ ఇంటర్నేషనల్ ట్రిప్, శ్రేయాన్స్ స్పాన్సర్డ్ ద టికెట్స్ ఫర్ హిస్ యాజ్ వెల్ యాజ్ సాయి కుమార్ రెడ్డి గారు. ఎస్ సార్. టికెట్లు బుక్ చేయడం, అక్కడ ఏమైనా అకామిడేషన్ కొంత అవసరమైతే ఇనిషియల్గా చేయటము, అది కంటిన్యూ అవుతూనే వచ్చింది. అలాగే నార్త్ ఇండియా ట్రోల్స్కి ట్రావెల్స్ కూడా కంటిన్యూ అవుతూనే వచ్చింది, రైట్? సో అండ్ దెన్ డాక్టర్ న్యూటన్ గారిది, డాక్టర్ న్యూటన్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. సో ది హోల్ వరల్డ్ వైడ్ టూర్స్ అంతా కూడా ఎంతైనా కూడా శ్రేయాన్స్ హెస్ సపోర్టెడ్ దెమ్. హీ కంటిన్యూస్ టు పార్టిసిపేట్ ఇన్ గివ్. హీ ఈజ్ లైక్ దట్. ఓకే, ద పాయింట్ ఈజ్ గివింగ్ ఒకటే కాదు, ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే యంగ్ ఏజ్లో ఏమీ లేనప్పుడు ఒక ప్రతిసారి ఒకసారి కలిసిన తర్వాత అలా పట్టుకొని పైకి వచ్చినటువంటి ఒక మాస్టర్, ఈజ్ ద కోర్ మాస్టర్ ఇన్సైడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సీ దట్ వే, రైట్? ఇవన్నీ దేర్ ఆల్ కనెక్షన్స్, దేర్ ఆల్. అండ్ దెన్ ఆయన కొలాబరేషన్ ద్వారా పాస్ట్లో ఒక ఈజిప్షియన్ కనెక్షను. అండ్ ఆఫ్ కోర్స్ ఇందాక మిగిలి చెప్పినప్పుడు సెల్ఫ్లెస్గా ఏందో షూట్ బిజినెస్ మ్యాన్, ఇక్కడ ఇంత డబ్బులు పెట్టి పిరమిడ్ వ్యాలీని నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, అక్కడికి వచ్చి ఉంటానో కూడా తెలియదు, బికాజ్ ఆల్ ఈజ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ బాంబే అండ్ బెతుల్ నార్త్ ఇండియాలో ఫ్యామిలీతో ఉన్నాయన, ఇక్కడికి ఉన్నా రాకపోయినా సన్మానాన్ని ఇస్తూ ఇక్కడ దీన్ని, బికాజ్ ఈ ఫీల్స్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ టు సెటప్ సంథింగ్ లైక్ దిస్ అండ్ చేస్తున్న వ్యక్తి కాబట్టి. సో దట్స్ వై ఐ ఆల్వేస్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ అడ్మిరేషన్ ఫర్ హిజ్ కమిట్మెంట్ టు ద కాజ్. మీరు ఆయన గురించి చెప్తున్న కొద్దీ మాకు ఇంకా చాలా 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 హ్యాపీగా ఆనందంగా ఉంది సార్. ఐల్ టెల్ యూ, ఈ నెవర్ సపోర్ట్స్ స్పెసిఫిక్గా ఇప్పుడు వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చారు, కౌశిక్ డాగా గారిని. ఈజ్ ఏ జెమ్ ఆఫ్ ఎ మాస్టర్, బట్ ఫర్ హిమ్ దెర్ ఈజ్ ఈక్వల్ టు మీ ఆర్ ఎనీబడి. సపోజ్ ఎనీ ప్రాజెక్ట్లో ఇఫ్ యూ డింట్ లైక్ ఎనీథింగ్ దట్ కౌశిక్ హెస్ డన్, హీ ఈజ్ టు జస్ట్ ఫైర్ హిమ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఎలా చేస్తావు కౌశిక్ నువ్వు అని, కానీ ఈజ్ ద సేమ్ యాజ్ మీ, దట్స్ ఇట్. సో హీఈస్ దట్ ఈక్వానిమస్ అనుకోవాలి. అంటే నా బ్రదర్ కాబట్టి స్పెషల్గా ట్రీట్మెంట్ అని కాదు, తన మన ఏం ఉండదు. ఈజ్ ఓన్లీ సీన్ హిమ్ యాజ్ అనదర్ పర్సన్, కాంట్రిబ్యూట్ చేస్తే ఉంచుకోవడం, లేకపోతే నో, రైట్? ఇఫ్ యూ ఆర్ అలైన్ టు ద కాజ్, ఐ విల్ హ్యావ్ యూ. ఇఫ్ యూ నాట్ అలైన్ టు కాజ్, ఓకే, ఐ బెటర్ నేను ఇంకోళ్ళని పెట్టుకుంటాను కానీ నేను ఏదైనా పెట్టుకోవడం కాదు. సో ఆ పార్షియాలిటీ జీరో. He doesn't care about, so that's why he knows family members ఎవరైనా నిజంగా కాంట్రిబ్యూట్ చేస్తేనే వాళ్ళని తీసుకురావడం, కానీ అదర్వైజ్ ఇస్ నాట్ దేర్. సో కౌశిక్ దా కేమ్ అండ్ డిడ్ సో మచ్ థింగ్, ఓకే, సో మచ్ అండ్ హీ డింట్ మీన్స్ వర్డ్స్. మధ్యలో ఇప్పుడు ఇంకొక పర్సన్ ఎవరైనా తీసుకురావడము, తీసుకొచ్చినప్పుడు వాళ్ళు వర్క్ చేస్తారనుకుంటే సరిగ్గా వర్క్ చేయలేకపోయారు, ఓకే ఫైన్, నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి పంపించారు. చాలామంది సి ఎనీ లీడర్ ఆల్వేస్ లుక్స్ ఫర్ ట్రూలీ పీపుల్ సపోర్ట్. పీపుల్ ఉంటేనే మనం ఏం చేయగలుగుతాం. పీపుల్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, కొంతమంది నాన్ ఫ్యామిలీ అవుతారు. మరి ఫ్యామిలీ మెంబర్స్ అని తీసుకొచ్చారా అదేదో పట్టుకోవడం అనేటువంటి భావన కొంతమందిలో ఉంటుంది. సో ఐ డోంట్ అప్రూవ్ టు దట్ థింగ్. ఐడియా ఈజ్ ఒక సెల్ఫ్లెస్ లీడర్ ఎప్పుడు కూడా రైట్ పీపుల్ని పెట్టుకోవడం కోసం తీసుకొస్తారు, కానీ ఏదో కంట్రోల్ కోసము లేకపోతే ఇంకో దానికోసం తీసుకురారు. బయట వాళ్ళకి తెలియదు అంతే. ఎంతసేపు ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని అనుకోవడం, దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఏదో కంట్రోల్ పెట్టుకొని అనుకుంటారు. దట్స్ నాట్ ది పాయింట్. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక సెల్ఫ్లెస్ లీడరు ఫ్యామిలీ మెంబర్తో సంబంధం ఉండదు. దే ఆర్ మోర్ లుకింగ్ ఫర్ వర్క్ క్వాలిటీ పెరగాలి, కమిట్మెంట్ ఉన్న పర్సన్ కావాలి, ఏ టైం అని సంబంధం లేకుండా మనం చెప్తే చేసుకెళ్ళేటువంటి పర్సన్ మనకు కావాలి అని దేనితో చూస్తారు. చూసి యూ సెలెక్ట్ టీమ్ మెంబర్స్, అంతే. శ్రేయాన్స్ కూడా అలాగే న్యూట్రల్గా చూస్తాడు. సో అలాగే చూడాలి, కానీ ఎవరైనా ఆయన చూసినా లేకపోతే సార్ని చూసినప్పుడు కూడా అలాగే చూడాలి. వీ హ్యావ్ టు సీ దట్ వే. ఉన్న పర్సన్కి క్యాపబిలిటీ ఉంది, వాళ్ళ కమిట్మెంట్ ఉంది, మన గోల్స్కి రెడీగా సపోర్ట్ చేయగలుగుతారు, రెస్ట్రిక్షన్స్ లేకుండా ఓపెన్గా ఫ్రీగా అన్నప్పుడు అలా తీసుకొస్తాం. సో హీజ్ లైక్ దట్. చేస్తే ఎస్, చేయకపోతే నో, యూ కెన్ డూ, నీకు కావాల్సిన నువ్వు చేయి, మనం నేను ఇంకొక పెట్టుకుంటాను. ఆ విధంగా శ్రేయాన్స్ ఎప్పుడు కూడా చూసేవాడు. కానీ ఈజ్ ఈజీ ఫర్ హిమ్ టు బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, బట్ హీ వాంట్స్ టు మేక్ షూర్ వాళ్ళ కమిట్మెంట్, ఆధ్యాత్మిక కమిట్మెంట్ ఉందా లేదా కావాలి దానికి. అప్పుడే మనం ఒక బెస్ట్ చేయగలుగుతాం ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో.
సో అలానే ఈజ్ వర్క్ విత్ మెనీ పీపుల్. సార్ ఈ మధ్యకాలంలో ఆయన లెక్కలేనన్ని క్లాసెస్ చెప్తున్నారు ఆయన, శ్రేయాన్స్ డాగా సార్. ఈ కరోనా టైంలో ఎస్పెషల్లీ ఎన్ని క్లాసెస్, అసలు డిఫరెంట్ టాపిక్స్. అసలు ఆయన అన్ని క్లాసెస్ ఎప్పుడు విన్నారు, లేదా అన్ని బుక్స్ ఎప్పుడు చదివారు? ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండి ఇంత టైం ఆయన ఎలా స్పెండ్ చేయగలిగారు? ఇప్పుడు చూస్తుంటేనేమో ఒక గ్రాండ్ మాస్టర్ చూసినట్లే ఉంటుంది ఆయన యొక్క స్పీచెస్ అన్నీ కూడా. అసలు ఆ టాపిక్స్ చెప్పేటప్పుడు ఆయన ఎనర్జీ ఫ్లో కూడా ఎంటైర్లీ డిఫరెంట్. రైట్. సో ఐ టోల్డ్ యూ ఇందాక, ఆయన పర్సనల్గా ఫ్యామిలీ తోటి, బిజినెస్ ఫ్రెండ్స్ తోటి ఎలాగైతే టైం స్పెండ్ చేశారో, ఆధ్యాత్మికత కూడా ఎప్పుడూ అంత ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. ఓకే. మనకి జస్ట్ బయటికి తెలియదు అంతే, ఇవన్నీ అలాగ ఒక మాస్టర్ తయారవుతున్నారు. అందుకనే పర్సనల్గా నాకు తెలుసు కాబట్టి ఆయన వాల్యూస్ అని నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా బిజినెస్ రీత్యా బాంబేకి రెగ్యులర్గా వెళ్తూ వస్తుండేవాడిని. రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్లీ ట్వైస్ వెళ్ళిపోతుండేవాడిని ఒక ఫేజ్లో. శ్రేయాన్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మా బిజినెస్ పెరుగుతుంది బాంబేలో, మా కస్టమర్స్ ఉన్నప్పుడు. సో వెళ్ళినప్పుడు ఒక్కోసారి వెళ్ళి కలుస్తుంటాను నేను. ప్రతిసారి కలవడం, ఒక్కోసారి కలుస్తుంటాను. ఎప్పుడైనా కలుద్దామని మీటింగ్ మార్నింగ్ పెట్టుకుందామని, నాకు ఏంటంటే డే టైంలో మీటింగ్స్ ఉంటాయి కదా కస్టమర్స్ తోటి. అందుకని శ్రేయాన్స్ని ముందు కలిసిద్దాం అనుకుంటే 10 తర్వాతే ఎప్పుడు అనేవాడు. ఏంటి అంటే బయటికి మెడిటేషన్ చేయకుండా బయటికి రాడు. ఓకే. ఎవ్రీ డే హీ హ్యాస్ టు హ్యావ్ ఎ మెడిటేషన్. ఎవ్రీ డే ఆయన మెడిటేషన్ చేసిన ఏ విధాన్ని ఆయన మెడిటేషన్ చేసుకున్న తర్వాతే బయటకు వస్తాడు. ఆయన ద్వారా నేర్చుకున్నాను, ఓహో సక్సెస్ఫుల్ అవ్వాలంటే మనం ఒక వాల్యూని నమ్మిన తర్వాత దాన్ని నిజంగా ఎంబాబ్ చేసుకొని చేయాలని చెప్పేసి. రైట్. బ్రేక్ఫాస్ట్ చాలాసార్లు స్కిప్ చేస్తాడు. శ్రేయాన్స్ ఇస్ వెరీ లైట్ మీల్స్, అది కూడా అదే 2 మీల్సే తింటాడు, 3 మీల్స్ తిండు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాడు, జస్ట్ జ్యూస్ తాగుతాడు. బట్ ఈ యూజ్ ఇస్ టైమ్ ఫర్ మెడిటేషన్ ఫర్ షూర్. ఎప్పుడో కానీ లేకపోతే మెడిటేషన్ స్కిప్ చేయాలి. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎంత టైంలో ఉన్నా వీళ్ళు ఆల్వేస్ స్క్వీజ్ ద మెడిటేషన్ టు పిరమిడ్. ఒక ట్రస్టీగా వస్తాడు శ్రేయాన్స్, వచ్చినప్పుడు అలా కూడా వీళ్ళు గో అండ్ దెన్ డూ మెడిటేషన్ పిరమిడ్. మనకి ఆ మెడిటేషన్ కావాలా, డజంట్ మిస్ హిస్ మెడిటేషన్. సో అలాగే డాక్టర్ న్యూటన్ మ్యాక్సిమం వర్క్షాప్స్ చేసినప్పుడు అటెండ్ మెనీ వర్క్షాప్స్, మెనీ ప్రోగ్రామ్స్. ఓకే. ఇంటర్నేషనల్ మాస్టర్ వచ్చినప్పుడు వీళ్ళు సమ్హౌ కీప్ టైం. నేను చాలాసార్లు చేయలేకపోయాను, ఎలా చేసేస్తారు అనుకునేవాడిని అంత బిజినెస్ రన్ చేస్తూ. బట్ బాంబేలో ఏదో మాస్టర్ వచ్చినప్పుడు ఎక్కడున్నా శ్రేయాన్స్ అంటే ఈ 3 రోజులు లీనార్డ్ ఆర్ట్ వర్క్షాప్లో ఉన్నాను, 3 రోజులు ఇలానే సిల్కీ వర్క్షాప్లో ఉన్నాను, లేకపోతే దీపక్ చోప్రా వచ్చాడు డైమండ్ మెట్లే, అమిత్ గోస్వామి, ఇలాగ ఏదో ఒక మాస్టర్స్ వర్క్షాప్లోకి సమ్హౌ ఈ మేక్ షూర్ దూరేస్తుంటారు అనమాట. హీల్ గో, హీల్ స్పెండ్ హిస్ టైమ్, హీల్ లర్న్. అండ్ ఇక్కడ జిఎఫ్ఎస్లో చూస్తాను కదా, అగైన్ దిర్ ఆర్ మై అబ్జర్వేషన్స్. 4 days 90% ద టైమ్ హిల్ సిట్ ఇన్ ద ఫ్రంట్ రో. అవును, కరెక్ట్. ముందుకు వెళ్ళి కూర్చొని పూర్తిగా వింటాడు. రైట్. నేను ఒక 70% చేస్తుంటాను అంతే, ఐ బీన్ హానెస్ట్. 30% నేను బయటకు వెళ్ళిపోతుంటాను. బట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ఫ్రంట్, లిజనింగ్, బికాజ్ he is a person who wants to always see what is that I can learn from other person, right? Because he recognizes that this is what is called the shrewdness of a businessman. అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నేను ఎలాగో 4 days వస్తున్నాను ఇక్కడికి. ఎందుకు వస్తున్నాను? ఎంతమంది ఇంటర్నేషనల్ మాస్టర్స్ తీసుకొస్తే, why are we bringing so many international masters? So there is something that we can learn. So he makes sure that no, he is there. ఆ 4 days చాలామంది ఏం చేస్తారంటే, ఓకే సరే 2-3 క్లాసులు అయిన తర్వాత బయటకు వెళ్ళిపోయి అలా తిరిగేస్తూ టైం వెళ్ళిపోతుంది. బట్ ఈజ్ నాట్ డూయింగ్. నేను ఆయన టైం తీసుకొని వచ్చింది, అన్ని పక్కన పెట్టుకుని వచ్చింది. ఎంతమంది ఇంటర్నేషనల్ మాస్టర్ ఆల్ ది వే దే ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, యూఎస్, ఇండోనేషియా అక్కడ నుంచి వస్తున్నప్పుడు వై నాట్? సో అని చెప్పేసి అక్కడ కూర్చుంటాడు. కూర్చొని మ్యాక్సిమం అంటాడు, చాలా రేర్గా సెషన్స్ మిస్ అవ్వడు. సో దట్స్ హిస్ కమిట్మెంట్. దట్స్ హౌ ఈజ్ లెర్నింగ్, ఐ థింక్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, హీ రీడ్స్ లెస్ బుక్స్, రైట్? బట్ హీ లిజన్స్ టు a lot of them. And now he is doing a lot. So he is always made sure that he has given his time. అది నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. I was running a small business. He was running at least, if I have to put a magnitude of the effort and the number of people, 100 times more. నేను రన్ చేసే మా సెనవి కంపెనీ రెవెన్యూ చూసుకుంటే he may be running easily 70 to 80 times more రెవెన్యూ ఉన్నటువంటి బిజినెస్లో మల్టిపుల్ బిజినెస్ రన్నింగ్. సో ఈజీలీ ఐ కెన్ లర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్. నాకు టైం లేదనుకుంటే దెన్ వాట్ వుడ్ హీ హ్యాస్ టు ఫీల్. ఐ టేక్ ఆల్వేస్ దట్ వే. ఇప్పుడు కార్తికేయన్ గారు కోట్ చేస్తుంటారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రోజు 1.5 గంట తీసుకొని యోగా అండ్ మెడిటేషన్ చేస్తూ ఉంటే అండ్ దాని మీద టైం స్పెండ్ చేసినప్పుడు వీ ఆల్ కెన్ డెఫినెట్లీ ఈజీలీ స్పెండ్ దట్ టైమ్, నో? అవునా కదా?
100%. 100%. అలాగా చూసుకుంటే దెన్ దట్స్ అవర్ ఇన్స్పిరేషన్ అంతే. వీ కెనాట్ సే నాకు టైం లేదు, నాకు ఇది లేదని కాదు. 10 సంవత్సరాలు మనం చూసిందే అది. యా, మన పని చేసుకుంటూ కూడా డెఫినెట్గా టైం తీసుకోగలం.